నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సివిల్ కేసులో సాక్షులను సమన్లు పంపించి పిలవాలా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాలు, క్రిమినల్ వివాదాలు, వీటి విచారణ కోసం సివిల్ వివాదాల కోసం సిపిసి చట్టము, క్రిమినల్ వివాదాల విచారణ కోసం బిఎన్ఎస్ఎస్ అనే క్రిమినల్ చట్టాలు అమలులో ఉన్నాయి. అయితే సివిల్ వివాదాన్ని న్యాయస్థానము పరిష్కరించే క్రమంలో సాక్షులను పిలవవచ్చా, సాక్షులకు సమన్లు పంపవచ్చా, సమన్లు అంటే నోటీసులు పంపవచ్చా అని అంటే సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టంలోని ఆర్డర్ 16 రూల్ 1 ప్రకారంగా ఎవరైతే కేసు వేశారో ఆ వ్యక్తి తమ తరపున ఎంతమంది సాక్షులను న్యాయస్థానం ముందు హాజరుపరచాలనుకుంటున్నారో వారికి సంబంధించిన సమాచారాన్ని న్యాయస్థానాన్ని సమర్పించి న్యాయస్థాన అనుమతితో వారిని సాక్షులుగా ప్రవేశపెట్టవచ్చు. అలాగే మనం ఎవరి మీద అయితే కేసు వేశామో వాళ్ళు కూడా వారి తరపున సాక్ష్యాలను, అంటే ఎవరైతే సాక్ష్యం చెప్పడానికి రావాలనుకుంటున్నారో, ఎవరికైతే నిజాలు తెలుసో ఆ వ్యక్తులను వీళ్ళు సాక్ష్యంగా పరిగణించాలి అని భావిస్తున్నారో వాళ్ళను న్యాయస్థాన అనుమతితో వాళ్ళు కూడా వాళ్ళని ప్రవేశపెట్టవచ్చు. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులు అయితే వాళ్ళు ఆ సందర్భంలో న్యాయస్థానం ద్వారా వాళ్ళకి కోర్టు ద్వారా సమ్మాన్లు నోటీసులు పంపించి సాక్షిగా వాంగ్మూలం ఇవ్వడానికి రండి అని చెప్పి పిలిచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ముఖ్యమైనటువంటి సాక్షులు జైల్లో ఉన్న సందర్భాలలో జైలుకు నోటీసులు పంపించి సమ్మాన్లు పంపించి వారి అనుమతితో వాళ్ళను సాక్షులుగా రమ్మని చెప్పి పిలిచే అవకాశం మనకు ఉంటుంది. సో ఇలా చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి చట్టపరమైన సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని తీసుకొచ్చాము. సో ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.